వ్యవహరించట్లేదు గవర్నర్ అంటూ కూడా ప్రకాష్ రాజ్ చెప్తున్నాడు. వీ హ్యావ్ డిఫరెన్సెస్. మాకు అంటే టీవీకే ఎజెండా కావచ్చు, పార్టీకి సిద్ధాంతాలు కావచ్చు, అవన్నీ మాకు తనకి వ్యతిరేకత అంటే వ్యతిరేకంగా డిఫరెన్సెస్ ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. కానీ ఖచ్చితంగా విజయ్కి లార్జెస్ట్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అతన్ని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అలౌ చేయాలి, అది అతని హక్కు అంటూ కూడా ఇటు ప్రకాష్ రాజ్ కూడా ట్వీట్ చేశాడు. మొత్తం మీద విజయ్ కూడా ఎంతో కొంత మానసికంగా కొద్దిగా నలిగిపోయిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. 2-3 రోజుల నుంచి కూడా తను ఒకసారి మనం చూస్తే మొదటగా ఇటు సీఎంకి సంబంధించిన ఒక కాన్వేని ఇమీడియట్గా అతను ఇంటికి పంపించారు, సెక్యూరిటీని పంపించారు, మెటల్ స్కానర్స్ ఇంటి దగ్గరకు వచ్చాయి, సెక్యూరిటీ చుట్టుపక్కల ఉన్న కాలనీలో ఉన్న వ్యక్తుల అడ్రస్లు, వాళ్ళ డీటెయిల్స్, ఎవరెవరు నేబర్స్ ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ సేకరణ చేసేసారు, ఒక ప్రోటోకాల్ని పాటించడం ఇవన్నీ. దాని తర్వాత ఇమీడియట్గా అవన్నీ విత్డ్రా చేసేసారు. అంటే విజయ్ వద్దనుకున్నాడు పర్సనల్గా అయి ఉండొచ్చు, కానీ స్టిల్ మేజర్ మ్యాండేట్ తనకే ఉంది కాబట్టి సెక్యూరిటీ సేఫ్టీ అనేది ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ విభాగం కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇవన్నీ చూడాల్సిన పరిస్థితి. సరే, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు గవర్నర్ నిజంగానే కావాలనే హోల్డ్ చేస్తున్నారు అంటూ ఇటు ప్రకాష్ రాజ్ కానీ లేకపోతే కమల్ హాసన్ కానీ చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మెజారిటీ ఉంది, టైం ఉంది, అసెంబ్లీలో డైరెక్ట్గా తేల్చుకోవచ్చు, ఇటు సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వులు కూడా ఉన్నాయి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో. కానీ ఇన్ని ఉన్నా కూడా ఎందుకు అడ్డంకులు ఇంకా విజయ్కి వస్తున్నాయి? కలిసి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేసి మరి ఇలాంటి విషయాలు చెప్పడం అంటే ఎలా చూడాలి ఇదంతా ఒకసారి? రైట్, కృష్ణమోహన్ మరి కాసేపట్లో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద కాన్వేని మనం చూస్తే ప్రోటోకాల్ కాన్వే కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, మెటల్ డిటెక్టర్స్ కావచ్చు, నథింగ్, ఏమీ అవసరం లేదని విజయ్ వాటన్నిటిని కూడా ఆపాడు. ఇది ఏఐడిఎంకే విజయ్ కలిసి వెళ్ళిపోయిన కొంతసేపటికే పళనిస్వామి, ఏఐడిఎంకే అధినేత పళనిస్వామి, మాజీ సీఎం, అతను కూడా గవర్నర్ని కలవడం జరిగింది. గవర్నర్ని కలిసిన తర్వాత డిఫెక్షన్ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు. నా పార్టీ నుంచి కొంతమంది నా పార్టీ జెండా పైన గెలిచి టీవీకేకి సపోర్ట్ చేస్తున్నారు, బయట నుంచే సపోర్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాజీ మినిస్టర్ షణ్ముగం అనే వ్యక్తి పాండిచేరిలోని ఒక రిసార్ట్లో కొంతమంది వ్యక్తులను అక్కడ అంటే 27 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్ళి రిసార్ట్ రాజకీయాలని అక్కడి నుంచి నడిపించడం జరిగింది. సో దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్కి కావాలనే అడ్డుపడుతున్నారని మీరు భావిస్తున్నారా? దీని వెనుక ఎవరున్నారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలని మాతో షేర్ చేసుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న ఈ నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఎలా చూడాలి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ? మీరు దగ్గరుండి ట్రాక్ చేస్తున్నారు, చెన్నైలో ఉన్నప్పటి నుంచి ట్రాక్ చేస్తున్నారు, ఒకసారి చెప్పండి ఎలా చూడాలి వీటిని? బేసిక్ గా ఒకటి కళ్యాణ్, తమిళనాడు రాజకీయాల్లో ఒక ఎత్తు అయితే గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు ఇంకొక ఎత్తుగా మాట్లాడుతున్నారు. క్లియర్ గా సిపిఎం ఓపెన్ గా ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు నీకు బలాబలాలతో నీకేం పని? అధికార పార్టీలో ఉన్నారు, వాళ్ళకి మెజారిటీ దగ్గర ఉంది, నువ్వు చెయ్యి. ఆ ఫ్లోర్ ఎక్కడ చేయాలని అసెంబ్లీ ఫ్లోర్ లో చూసుకుంటారు, కానీ దీంట్లో నీకేం పని అని చెప్పి వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. అలాగే బీసీకే కూడా ఈరోజు చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. కమల్ హాసన్ రియాక్ట్ అయ్యాడు. చాలా మంది రియాక్టర్లు రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ కు సంబంధించిన వ్యవహారంలో గవర్నర్ రోల్ ఏంది అంతవరకు ఉండాలి, కానీ అసలు సంఖ్యాబలం పూర్తిగా ఉందా లేదా అనే దాని మీద ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారు? కావాలనే ఆప్షన్లు 2 సార్లు ఇప్పుడు కూడా పై కలిసి వచ్చిన తర్వాత కూడా రేపు జరుగుతుందా జరగదా అనేది కూడా, కానీ రేపు జరిగేటప్పుడు కూడా జరిగే లోపల మీరు ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ మీ చేతిలో ఉంచుకోండి అని చెప్పారనేది పెద్ద చర్చ. సో అది కొంత ఇబ్బందికరంగా మారింది పవన్ కళ్యాణ్ టీవీకే అధ్యక్షుడు విజయ్కి. సో ఇట్లాంటివన్నీ కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని ఈవెన్ డిఎంకే కూడా చాలా క్లియర్ గా ఒక మాట చెప్పింది. ఒరే, ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన గెలిచాడు, ఆయన గెలిచినప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఆయనకి ఇస్తున్నాం, మేమేమి ఏఐడిఎంతో కలవట్లేదు, ఆయనకి ఇవ్వాల్సిన పద్ధతిలో ఆయన ప్రతిపక్ష పాత్ర మాకు చెప్తే మేము అదే రోల్ చేస్తుంది చెప్తే మిగతా వాటి మీద మేము పోము అని చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ మీద ఫైర్ కావడానికి ఏంటంటే పొత్తులో ధర్మంగా ఉన్న మమ్మల్ని మీరు ఎందుకు ఇది చేశారు అనేది ఒక చిన్న ఇష్యూ చెప్తే వేరే ఇష్యూస్ లేవు కదా అనేది ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అనే అంశం మీద మాత్రం కొంత ఉంది. ఒకవేళ లెఫ్ట్ పార్టీలు విసిఎంసీ వీళ్ళిద్దరూ కూడా ఈసీకే నేరుగా వచ్చి మెజార్టీ కలిపితే అప్పుడు కొంత దగ్గరికి వచ్చే పరిస్థితి కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ఏఐడిఎంకే సంబంధించిన
వర్గం ఒకటి చీలిపోయింది. ఆ వర్గం ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి. ఇప్పుడు పళనిస్వామి గవర్నర్ని కలిసిన తర్వాత ఆయనేమి కంప్లైంట్ ఇచ్చాడు, ఇంకా బయటకు రాలేదు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఏంటి, దానికి సంబంధించి అక్కడ ఎమ్మెల్యేలు ఏ విధంగా రియాక్ట్ అవుతో చూడాలి. ఈ సాయంత్రానికి రాత్రికి ఒక ఫుల్ క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఈ సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ కమ్యూనిస్టులు ఎవరైతే మొదట డిఎంకే కూటమిలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ విజయ్కి మద్దతు ఇచ్చిన తర్వాత కొంత వాళ్ళ అలకను కూడా ప్రదర్శించారు. మాకు చెప్పకుండా కాంగ్రెస్ ఇలాంటి డెసిషన్ తీసుకుంది, కానీ మేము డిఎంకేతోనే కంటిన్యూ అవుతామన్న కమ్యూనిస్టులు కూడా ప్రస్తుతానికి విజయ్కి సపోర్ట్ చేస్తున్నారు. మెజారిటీ అనేది గవర్నర్కి అనవసరమైన విషయం, అది అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్లో తేల్చుకోవాల్సిన విషయం. మేజర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే పార్టీ ఉన్న సమయంలో అలాంటి అంశాల గురించి గవర్నర్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఒకసారి గతంలో విజయ్ తనకి ప్రోటోకాల్తో ఉన్న కాన్వేని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రోటోకాల్ లేకుండా గవర్నర్ని కలవడానికి వచ్చిన కాన్వేకి సంబంధించిన విజువల్స్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. దీనిపైన మొదటగా విజయ్పై కుట్ర కావాలనే జరుగుతుంది, అడ్డంకులన్నీ కూడా కావాలనే క్రియేట్ చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? గవర్నర్ వైఖరి పైన మీ అభిప్రాయాలు ఏంటి అనేది కూడా మీరు కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోవచ్చు. మొదటగా ఆ విజువల్స్ని కూడా ఒకసారి చూద్దాం. ఎగ్జాక్ట్లీ ఈ కాన్వేకి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చూస్తే కనుక ఆ కాన్వేలో ప్రోటోకాల్ ప్రకారం వెళ్తున్న ఆ కాన్వేలో అది గవర్నమెంట్కి సంబంధించిన ప్రోటోకాల్, అంటే ఆ వెహికల్స్, ఆ సెక్యూరిటీ అదంతా కూడా గవర్నమెంట్కి సంబంధించింది. దాంట్లో సాధారణంగా చీఫ్ మినిస్టర్ వెళ్తుంటారు. సో ఈ కాన్వేని మొదట తనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసేసుకొని ఇటు విజయ్ కూడా నాకు సెక్యూరిటీ కానీ సేఫ్టీ కానీ ఏమీ అవసరం లేదు, నా సేఫ్టీ సెక్యూరిటీ నేను చూసుకుంటాను అంటూ దాని తర్వాత తన సొంత రైట్ సైడ్ విజువల్లో కనిపించే వెహికల్స్ మనం చూడొచ్చు.